హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మేజర్ స్టార్ అనేటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో విత్డ్రాల యొక్క అప్డేట్స్, అంటే తొందరలో ఎయిర్ డ్రాప్ అనేది ఉండబోతుందండి. సో ఆ ఎయిర్ డ్రాప్ అనేది ఎప్పుడు రాబోతుంది, దాంతోపాటు ఈ 15 రోజులు లేకపోతే 20 రోజులు విత్డ్రాల్ కంటే ముందు మనం ప్రాపర్గా ఏ విధంగా ప్లాన్ చేసుకొని మైనింగ్ అనేది చేయాలి, అంటే ఎక్కువ టోకెన్స్ మనం గెయిన్ చేస్తే అప్పుడు విత్డ్రాల్ అనేది మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనం అసలు టాస్కులు రోజు చేయాల్సినటువంటి డైలీ యాక్టివిటీస్ అనేవి సరిగా చేయకపోతే మనకు మినిమం విత్డ్రాల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. దాంతోపాటు విత్డ్రాల్ కోసం ఖచ్చితంగా కంప్లీట్ చేయవలసినటువంటి టాస్కులు ఏంటి, దాంతోపాటు టోటల్గా అసలు ఈ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో మేజర్ మైనింగ్ బాట్ ఏ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇటువంటి వాటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ మేజర్ స్టార్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ యొక్క ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో, సో ఆ ట్విట్టర్ పేజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పైకి ఒకసారి స్క్రోల్ చేస్తే ఇక్కడ 3 days బ్యాక్ వీళ్ళు ఒక ట్వీట్ అనేది వేశారండి. అదేంటి అంటే ఇక్కడ ఈ మైనింగ్ ద్వారా మనకు వచ్చే స్టార్స్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా గెయిన్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రా టాస్క్ అనేది యాడ్ చేశాము. దాంతోపాటు డిఫరెంట్ ఇంటర్ఫేస్ అనేది ఇదివరకులా కాకుండా కొత్తగా ఉండేలా కొద్దిగా మార్చాము అనేసి ఈ ట్వీట్లో వీళ్ళు చెప్పారనమాట. సో ఆగస్టు 31వ తేదీ వచ్చినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు వరకు ఈ మేజర్ స్టార్ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాంట్లో 3 కోట్ల మంది 3 కోట్ల మంది అంటే 30 మిలియన్ మెంబర్స్ ఇక్కడ మైనింగ్ చేయడం అనేది స్టార్ట్ అయిందనమాట, రీచ్ అయ్యారనమాట. అంటే ఇప్పుడు దీన్ని 3 కోట్ల మంది మేజర్ స్టార్ని 3 కోట్ల మంది మైనింగ్ అనేది చేస్తున్నారనమాట. సో మేజర్ స్టార్ అనేది చూడండి, మీకు చాలా చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు హ్యామ్స్టర్ కంబ్యాట్ మనం చెక్ చేసుకుంటే హయ్యెస్ట్ ఉన్నది 25 crores వరకు, 25 to 30 crores వరకు మనకు మైనింగ్ అనేది చేస్తున్నారనమాట, దీన్ని హ్యామ్స్టర్ కంబ్యాట్ని. దాని తర్వాత మైనింగ్ చేస్తున్నది పై నెట్వర్క్ అండి. సో పై నెట్వర్క్ని ఇది హ్యామ్స్టర్ కంబ్యాట్ 25 కోట్ల మంది మైనింగ్ చేస్తుంటే పై నెట్వర్క్ని దరిదాపు 12 కోట్ల మంది మైనింగ్ చేస్తున్నారనమాట. సో అలాగే ఇప్పుడు మనకు మేజర్ స్టార్ అనేది ఏదైతే ఉందో ఇది నాకు తెలిసి 3rd పొజిషన్లో ఉంది అని అనుకుంటున్నా. ఎందుకు అని అంటే 3 కోట్ల మంది ఈ మైనింగ్ చేయడం అనేది చాలా సింపుల్ విషయం కాదు, ఈజీగా తీసేయదగ్గ విషయం అయితే కాదు. సో దీని ద్వారా మంచి ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో దాంతోపాటు ఇలా మనం చూసుకుంటూ వెళితే వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్స్ వీటన్నిటి గురించి కూడా మనకి, సో పార్ట్నర్షిప్స్ గురించి తీసుకుంటే ఇక్కడ బింగ్ఎక్స్ అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంతో మేజర్ స్టార్ అనేటటువంటి మైనింగ్ బాట్ అది పార్ట్నర్షిప్ అయితే అయిందనమాట. సో ఇక్కడ మనకి ఇంకా ఎక్స్చేంజెస్ ఏంటి, ఏ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది అనేసి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ విత్డ్రాల్ అనేది మనకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 10 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఎయిర్ డ్రాప్ అనేది దీంట్లో. సో అంతలోపు మనకు ఈ తొందరగా ఏ ఎక్స్చేంజెస్ అయితే ఇవి లిస్ట్ చేయబోతున్నాయి, లేకపోతే మేజర్ స్టార్ యొక్క పార్ట్నర్షిప్ వేటితో ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒకవేళ విత్డ్రాల్ అనేది వస్తే టాన్ చైన్ ఏదైతే ఉందో ఈ టాన్ చైన్ మీదే మనకు విత్డ్రాల్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఎక్స్చేంజెస్లలో లిస్టింగ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి మనం టాన్ చైన్ ద్వారా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మేజర్ స్టార్ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాంట్లో కొత్తగా యాడ్ చేసిన టాస్కులు, తర్వాత మన మ్యాక్సిమం విత్డ్రాల్ తీసుకోవడానికి ఏమేమి టాస్కులు కంప్లీట్ చేయాలి అనేసి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను మేజర్ స్టార్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ప్రతిరోజు కానీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా కానీ ఏదో ఒక టైంలో ఫస్ట్ టైం మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇలా మీకు ఒక
అటైతే డిస్ప్లే అవుతుందండి. ఒక పేజ్ డిస్ప్లే అయ్యేసి ఇక్కడ టేక్ బోనస్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇది టోటల్గా 12 రోజులకో లేకపోతే 15 రోజులకో కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. సో ఈ 12 రోజులు లేకపోతే 15 రోజులు మనం కంటిన్యూస్గా అప్లికేషన్లోకి రావడం ద్వారా మనకి మినిమం 12,500 టోకెన్స్ అయితే మనం మైన్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనం క్లెయిమ్ అనే దాన్ని చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇంకా ఖచ్చితంగా మనం ప్రతిరోజు చేయాల్సిన టాస్క్లు అయితే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, మనకు గేమ్స్ అనే ఆప్షన్ చూడండి. సో ఈ గేమ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో మనం మైనింగ్ అనేది చేయడానికి ఇక్కడ మనకు 3 రకాల గేమ్స్ అయితే ఉన్నాయో వాటిని యాడ్ చేశారనమాట. ఒకటి ఏంటి అంటే హోల్డ్ కాయిన్, అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సో ఇక్కడ హోల్డ్ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఇది నేను ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ చూడండి. ఈ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్ అనేది చూపిస్తుంది చూడండి. సో ఈ టైమింగ్ అనేది మనకు చూపిస్తుంటే మనం ఇప్పుడు ఈ టాస్క్ అనేది ఆడవచ్చు అనమాట. ఈ టాస్క్ని ఆడాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్ ఏదైతే ఉందో ఆ స్టార్ మీద మనం బొటన్ వేలు కానీ లేకపోతే చూపుడు వేలు, మధ్య వేలు ఏదో ఒకటి ఉంచి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే మనకు ఇక్కడ ఈ టోకెన్స్ అనేవి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో లాంగ్ ప్రెస్ అనేది చేసి పట్టుకోవడం ద్వారా మనకు ఈ విధంగా బోనస్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ యాక్టివేట్ బోనస్ అనే ఆప్షన్ చూడండి. దీని మీద మనం క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ బోనస్ అనేది ఏదైతే ఉందో అది మనకు యాడ్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత స్పిన్ ఆప్షన్. సో ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్యాప్ టు స్పిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇది రొటేషన్ అనేది అవుతుందన్నమాట. వీల్ రొటేషన్ అయ్యేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ఎంతో కొంత రివార్డ్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ స్పిన్ అనేది చేయడం ద్వారా నాకు 2000 స్టార్స్ అనేవి మనకు బోనస్గా వచ్చాయన్నమాట. సో ఇక్కడ యాక్టివేట్ బోనస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే నాకు బోనస్ అనేది వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ స్వైప్ కాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 నిమిషం పాటు ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ని మనం కంటిన్యూస్గా 2 ఫింగర్స్ పెట్టేసి రుద్దుతూ ఉండాలన్నమాట. రుద్దుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కలెక్ట్ అవుతాయి. కలెక్ట్ అయిన తర్వాత యాక్టివేట్ బోనస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు టోకెన్స్ అనేవి కలెక్ట్ అవుతాయి. సో ఇది ఆల్రెడీ మనకు ప్రతిరోజు అప్లికేషన్ ఓపెన్ చేయగానే వచ్చే బోనస్ అయితే ఒకటనమాట. ఇది 2వ బోనస్, ఇది 3, ఇది 4వ బోనస్. ఈ విధంగా 4 రకాల బోనస్లు వస్తాయి అన్నమాట. సో ఈ 3 బోనస్లు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఒక రోజులో 3 సార్లు ఎర్న్ చేయవచ్చు. అది ఏ విధంగా అని అంటే ఎగ్జాక్ట్గా మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ 3 చేసేయచ్చండి. దాని తర్వాత ఒక 8 గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు మధ్యాహ్నం 2 గంటలు ఆ టైంలో మళ్ళీ ఇంకోసారి చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ప్రతి గేమ్కి మధ్యలో 8 గంటల గ్యాప్ అనేది ఉండాలన్నమాట. సో మీరు మార్నింగ్ 6 చేస్తే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2 ఆ టైంకి మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుందన్నమాట ఇవి చేయడానికి. దాని తర్వాత మళ్ళీ నైట్ 10 ఆ టైంలో కూడా ఇంకొకసారి, అంటే ఎవ్రీ 8 hours గ్యాప్లో మీరు ఈ గేమ్స్ అనే వాటిని 3 times అనేది ఆడవచ్చు అనమాట ఒక రోజులో. సో దీని ద్వారా మీరు షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటేనే మీరు 3 times ఈ బోనస్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకోగలరు. ఒకవేళ మీరు షెడ్యూల్ అనేది సరిగా ప్లాన్ చేసుకోలేకపోతే మీరు కేవలం ఒక రోజులో 2 సార్లు మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు అనమాట. సో దాంతోపాటు ఇంకా అదర్ ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రిపీటెడ్ టాస్క్లు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫాలో మేజర్ ఇన్ టెలిగ్రామ్, ఇది ప్రతిరోజు వస్తుందండి. దీని ద్వారా మనకు ప్రతిరోజు 2500 టోకెన్స్ అనేవి మనం ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ షేర్ ఇన్ టెలిగ్రామ్ స్టోరీస్ అని ఇంకొకటి వచ్చింది. సో ఇది ఓన్లీ ప్రీమియం టెలిగ్రామ్ సర్వీసెస్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి మాత్రమే వస్తుందన్నమాట. సో ఇక్కడ ప్రమోట్ టాన్ బ్లాక్ చైన్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఇదైతే మనం ప్రతిసారి కూడా టాన్ కాయిన్ అనేది
పే చేయాల్సి ఉంటుంది ఆ స్టార్స్ ఎర్న్ చేయడానికి. సో ఒక్కసారి చేయండి చాలు మీరు. ప్రతిరోజు టాన్ కాయిన్ అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ మైనింగ్ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి. ఒక్కసారి కూడా ఖచ్చితంగా చేయాలన్న రూల్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఒకసారి చేస్తే ఈ 20,000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారైనా మీరు ఎర్న్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది కూడా కంపల్సరీ టాస్క్ అయితే ఏం కాదండి. ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. కాకపోతే దీనికి ఒక 0.5 టాన్ కాయినో లేకపోతే 1 టాన్ కాయిన్ అనేది ఖర్చు అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ప్రతిరోజు చేయనవసరం లేదు. ఒకసారి చేస్తే చాలు. దాని తర్వాత ఇక్కడ టాన్ ఛానల్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కూడా మీకు ప్రతిరోజు వస్తుంది టాస్క్. దాని తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఈ బూస్ట్ ఇవి రెండు కూడా ఓన్లీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే వస్తాయి, అందరికీ రావు. తర్వాత డొనేట్ రేటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మళ్ళీ మనం అమౌంట్ పెట్టి చేయాల్సింది, అది కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇన్వైట్ మోర్ ఫ్రెండ్స్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఇది ఎలా అంటే మీరు 10 మందిని రిఫర్ చేస్తే 10 మంది ద్వారా మీకు వచ్చే రిఫరల్ బోనస్ ఏదైతే ఉందో దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇన్వైట్ మోర్ బోనస్ అంటే ఒకే రోజులో మీరు 10 మందిని రిఫర్ చేయాలండి. 10 మందిని రిఫర్ చేస్తే 10 మంది ద్వారా విడివిడిగా వచ్చే బోనస్ ఏదైతే ఉందో అది కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు 7,500 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి. అంటే మీరు 10 మందిని రిఫర్ చేసి దాని తర్వాత వచ్చి దీని మీద క్లిక్ చేసి మీరు క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ బోనస్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు క్లెయిమ్ చేసుకోకపోతే రాదండి. అది మళ్ళీ మీరు ఇదివరకు రిఫర్ చేసిన రిఫరల్స్ ఉంటాయి కదా, వాటిని కన్సిడర్ చేస్తారా అంటే చెయ్యరు. ఈరోజు 10 మందిని మీరు రిఫర్ చేస్తే అప్పుడు ఆ 10 మంది ద్వారా మీకు బోనస్ అనేది వస్తుంది, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఇంకా రెగ్యులర్ టాస్కులలో ఈ వాచ్ యూట్యూబ్ షార్ట్స్ ఇది కూడా మనం ప్రతిరోజు చూడవచ్చు అనమాట. సో ఈ నెక్స్ట్ స్టార్స్ పర్చేజు ఇవన్నీ కూడా మనం టాన్ కాయిన్ ఏదైతే ఉందో అది పే చేసి చేసేది. సో ఇటువంటివి మనకు అవసరం లేదండి. ఈ గ్రాఫన్ అనేది ఏదైతే ఉందో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత బిట్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో జాయిన్ అవ్వండి. క్యాటిజన్లో కూడా మైనింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటే అది క్లిక్ చేసి స్టార్ట్ చేయండి. క్యాట్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మీరు ఖచ్చితంగా చేయండి. సో ఖచ్చితంగా చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఇన్వైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు రిఫరల్ కోడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా దాంతోపాటు నెక్స్ట్ టాస్క్లు ఏమైనా ఉన్నాయనంటే, సో ప్రస్తుతానికి ఉన్న టాస్క్లు అయితే ఇవేనండి. మీరు ఇక్కడ ఈ ప్రమోట్ టాన్ బ్లాక్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మీరు ఒక్కసారి చేయండి. ఒకవేళ చేయకపోయినా కానీ జస్ట్ దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ క్రియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ క్రియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా, చూద్దాం అసలు ఎంత అడుగుతుంది అనేసి. సో ఈ విధంగానైనా మనము టాన్ వ్యాలెట్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ టాన్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేయడానికి మీరు ఇక్కడ ప్రమోట్ టాన్ బ్లాక్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలి. తర్వాత క్రియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తానంటే ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంతో మన మేజర్ స్టార్ మైనింగ్ బాట్ అనేది కనెక్ట్ అయితే అవుతుంది. సో ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ అని వచ్చిందండి, మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ టు టాన్ వ్యాలెట్ అనేసి స్క్రీన్ మీద వస్తుంది, అలా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని పే చేయమని అడిగితే సో అది ఇక్కడ చూడండి. సో ఇప్పుడు వచ్చేసింది కనెక్ట్ వ్యాలెట్ అని వచ్చింది. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు మేజర్ యాప్ అనేసి ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రమోట్ బ్లాక్ చైన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చెక్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ చెక్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ది టాన్ ట్రాన్సాక్షన్ అని వచ్చింది. సో మేబీ అంటే నా వ్యాలెట్లో టాన్ కాయిన్ లేదు కాబట్టి వెనక్కి వెళ్ళినట్టుంది అది. సో టాన్ కాయిన్ అనేదాన్ని మనం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, యూ నీడ్ అట్లీస్ట్ 0.5 టాన్ కాయిన్ అని అంటున్నారు. నా దగ్గర కేవలం 0.4 టాన్ కాయిన్ మాత్రమే
ఉందన్నమాట. సో 0.5 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసి ఈ ట్రాన్సాక్షన్ అనేది మనకు చేస్తే మనకు 25,000 టోకెన్స్ అనేవి పర్ డేకి వస్తాయన్నమాట. సో 20,000 టోకెన్స్ అనేవి మనకు పర్ డేకి వస్తాయి. ఇది ఎన్నిసార్లు అయినా మనం చేసుకోవచ్చు, రోజుకు ఒకసారి లెక్కన. కాకపోతే మీరు టాన్ కాయిన్ అనే దాన్ని స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఆలోచన చేయండి, కుదిరితే ఒక్కసారన్నా చేసి ఉంచండి. సో ఇది అండి మనకు మేజర్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాని గురించి అప్డేట్స్ అనమాట. సో మనకి ఈ మేజర్లో విత్డ్రాల్ అనేది మేబీ తొందరలోనే రావచ్చు. ప్రస్తుతానికి అఫిషియల్గా అయితే అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఎక్కడో టెలిగ్రామ్ అనౌన్స్మెంట్లో విత్డ్రాల్ అనేది తొందరగా ఉండబోతుంది అనేసి ఒక మెసేజ్ అయితే చదివానండి. సో ఇక్కడ చూడండి క్లియర్గా ది లిస్టింగ్ ఈజ్ కమింగ్ సూన్ అనేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చారనమాట మేజర్ టెలిగ్రామ్ కమ్యూనిటీలో. సో తొందరలో అయితే లిస్టింగ్ అనేది ఉండబోతుంది. సో అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్యలో ఈ మేజర్ అనేది ఏదైతే ఉందో అది లిస్ట్ అవ్వబోతుంది అనేసి అనుకుంటున్నారనమాట. సో ఈ రోజు నుంచి మీరు ప్రాపర్గా మైనింగ్ అనే దాన్ని చేయండి. సో ఇంకా మనకు ఒక 22 డేస్ లేకపోతే 20 డేస్ టైం అయితే ఈజీగా ఉంది. 20 రోజుల నుంచి 40 రోజుల టైం కూడా ఉందన్నమాట. ఈ 40 రోజుల టైంలో మీకు కుదిరినన్ని సార్లు అప్లికేషన్లోకి వెళ్ళేసి ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి 3 టాస్క్లు కంప్లీట్ చేయడము, డైలీ బోనస్ క్లెయిమ్ చేయడము, పేమెంట్ చేయకుండా సింపుల్గా చేసేటటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో అవి చేయడము, కుదిరితే అట్లీస్ట్ ఒక 10 మందినైనా రిఫర్ చేసి ఆ ఎక్స్ట్రా బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ను కూడా క్లెయిమ్ చేసుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.